మున్సబ్ గారు చెప్పండి. పంతులు, ఆ పిల్లనాయల భోజనాలైనాయా? ఇంకా లేదండి, ఇప్పుడే మొదలయ్యాయి. భోజనాలు అయినాక ఆ పిల్లనాయలను మా దొడ్లోకి పంపించు, కొంచెం పని ఉంది. అంతేకాదు, నీకు తగిన ఫలితం కూడా ఉంటుంది పంతులు. మీరు అంతలా చెప్పాలండి? మీరు అడిగితే భోజనాలు ఆపిచ్చి మీ దొడ్లోకి తెచ్చి పని చేయించను. ఉంటా పంతులు. రాయ్ రాయ్, నేను దొడ్లోకి పోతున్నా. నువ్వు అన్ని పొలం పనులు చూసుకొని ఇంటికి పో. రే, తట్టలు పడేసి ట్రండ్రా. సరిపోతారా? సరిపోతారులే. రే పిల్లలు, ఈ దొడ్లో ఏ చెత్త ఉండకూడదు, మొత్తం శుభ్రం చేయాలి. ఏంటి నన్ను చూస్తారు? మున్సబ్ గారు చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళి చేయండి. అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు పంతులు, మన పద్ధతిలో చెప్పు. ఇదిగో. అరే పంతులు, నేను కోరుకుంది ఇలాంటి ఆనందమేరా. లేనివాడు పెద్దోడైనా పిల్లోడైనా మా కింద పనిచేసి తీరాల్సిందే. ఎందుకంటే ఈరోజు మా కింద వీళ్ళ నాయనులు బానిసలు, రేపు మా పిల్లల కింద ఈ పిల్లనాయాళ్ళు బానిసలు అవ్వాలరా. అదే నా కోరిక. మున్సబ్ గారు, మీరు రాముడైతే నేను మీ కింద హనుమంతుణ్ణి. మీరు చెప్పే మాట, నేను నడిచే బాట రెండు ఒకటే. శాబాష్ పంతులు, ఇదిగో డబ్బులు. ఈ డబ్బులు ఇస్తుంది ఈ పిల్లనాయుడుతో పరిచయిస్తున్నందుకు కాదు, నా మాటకు, నా ఆశయానికి బలాన్ని చేకూరుస్తున్నందుకు. తీసుకో. మహాప్రసాదం. ఎంత దూరం పెద్దమ్మ? ఇప్పుడు నేను రాస్తా, నువ్వు కనుక్కో. ఎంత దూరం పెద్దమ్మ? చాలా చాలా దూరం పెద్దయ్య. ఎంత దూరం పెద్దమ్మ? చాలా చాలా దూరం పెద్దయ్య. ఎంత దూరం పెద్దమ్మ? చాలా చాలా దూరం పెద్దయ్య. ఎంత దూరం పెద్దమ్మ? ఏ లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావే? ఉండు, నేను వస్తా. ఇగో తాత బువ్వా. ఆట మొదలు ఆడకెళ్ళినావే? ఈటికే తాత దగ్గరికి దా ఆడుకుందాం. చల్లంగా ఉండు తల్లి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.